రాష్ట్రంలో ఎండలు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ప్రస్తుతం టెంపరేచర్లు 36 డిగ్రీలు దాటాయి. మార్చి నుంచి ఎండల తీవ్రత మరింత అధికమయ్యే అవకాశం ఉందంటున్నారు. వాతావరణంపై ఎల్నినో ప్రభావం ఉండే అవకాశం ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. ఇక రానున్న రోజుల్లో ఎండల తీవ్రతకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, ఓవర్ టు యూ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటి వరకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపించాయి. అడపదడప వర్షాలు కూడా నమోదయ్యాయి. కానీ ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఉదయం నుంచి మనకు ఎండ తీవ్రత అధికంగా కనిపిస్తూ ఉంది. బాణుడు బగ్గమంటున్నాడనే చెప్పుకోవచ్చు. మరి వచ్చే 4-5 రోజుల పాటు ఎండల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు ఉష్ణోగ్రతలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, గత 2-3 రోజుల కింద చూసుకున్నట్టయితే అడపదడప వర్షాలు పడ్డాయి. కాకపోతే గత 2 రోజుల నుంచి అయితే మనకు ఎండల తీవ్రత అధికంగా కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ ఉష్ణోగ్రతల తీవ్రత ఏ విధంగా ఉంది సార్? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉష్ణోగ్రతలు అనేవి హెచ్చుతగ్గులు కనిపించినప్పటికీ కూడా క్రమేపీ ఉష్ణ తీవ్రత అనేది పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. చూసుకున్నట్లయితే గత 2-3 రోజులుగా కూడా అక్కడక్కడ తేలికపాటి జల్లులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం కనిపించినప్పటికీ కూడా ఇట్లాంటి వాతావరణం అనేది ఈ యొక్క సీజనల్ ఫేస్ చేంజెస్, అంటే ఒక విధంగా ఒక కాలం నుంచి ఇంకో కాలానికి మనం మారుతున్నప్పుడు, ఒక విధంగా చలికాలం నుంచి మనం ఎండాకాలంకి మారుతున్న సమయంలో ఎక్కడైతే స్థానికంగా ఉన్నటువంటి తేమ కానీ, అంతేకాకుండా ఈ యొక్క బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఒక అల్పపీడన వ్యవస్థల వల్ల కూడా, ఇట్లాంటి స్థానిక వాతావరణం వల్ల కూడా ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇట్లాంటి తేలికపాటి వర్షాలు అనేవి సీజనల్ ట్రాన్సిషన్ పీరియడ్లో వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ కూడా ఒక విధంగా ఈ యొక్క క్రమేపీ ఉష్ణ తీవ్రత కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. ఓకే సార్, ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఉష్ణోగ్రతలకు సంబంధించి గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయి, దాంతోపాటు అత్యధికంగా ఏ జిల్లాలో ఉన్నాయి సార్ ప్రజెంట్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే భద్రాచలంలో సుమారు 36 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ కానీ ఖమ్మం కానీ చూసుకున్నట్లయితే 35 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఇంకా సిటీ విషయానికి వచ్చేసరికి సుమారు 33.3 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఏదైనప్పటికీ కూడా స్వల్పంగా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ కూడా రానున్న రోజుల్లో ఇంకా ఉష్ణ తీవ్రత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇందాక చెప్పినట్లుగా ఈ యొక్క హెచ్చుతగ్గుల వాతావరణం వల్ల, అంతేకాకుండా ఈ యొక్క సీజన్ మార్పుల వల్ల కూడా కొన్ని అసౌకర్యమైనటువంటి వాతావరణం కూడా ఉండడం వల్ల ప్రజలు ఇబ్బంది పడే అవకాశం కూడా ఈ యొక్క సీజన్లో కనిపిస్తుందనే చెప్పాలి. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే వాతావరణం మీద ఎల్నినో ప్రభావం ఏమైనా ఉందా? సో దాంతోపాటు ఎల్నినో కండిషన్స్ ప్రజెంట్ ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటు ఈ ఎండాకాలం వచ్చేసరికి కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎల్నినో ప్రభావం అనేది ప్రస్తుతం తటస్థంగా కొనసాగుతున్నప్పటికీ, న్యూట్రల్ ఫేజ్లో కొనసాగుతున్నప్పటికీ కూడా రానున్న ఏప్రిల్ మే కల్లా కూడా ఎలినో కండిషన్స్ అనేవి ఎంటర్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ ఫేజెస్లో సర్వసాధారణంగా ఎలినో అనగానే వామ్ ఫేజ్ అనేసి అంటూ ఉంటాము. ఎండ తీవ్రత కూడా విపరీతంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఈరోజు సాయంత్రం కల్లా కూడా ఈ యొక్క మార్చ్ నుంచి ఏప్రిల్ మే వరకు కూడా ఏ విధంగా ఎండాకాలం ఉండబోతుంది, ఏ జిల్లాల్లో ఎంత ఎండ నమోదవుతుంది అనేది కూడా చూడొచ్చు. సర్వసాధారణంగా మనకి ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే ఇక వాతావరణ అతివృష్టి కానీ అనావృష్టి ఎక్కువగా ఈ యొక్క తీవ్రతతో కూడినటువంటి హెచ్చరికలు కానీ, లేదంటే ఈ యొక్క వాతావరణ యొక్క సమతుల్యత అనేది ఎక్కువగా మన ఉత్తర తెలంగాణలోనే చూస్తుంది. కాబట్టి ఎక్కువగా ఉత్తర తెలంగాణలోనే యొక్క ఎండ తీవ్రత కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుందని చెప్పాలి. ఒక విధంగా అక్కడక్కడ చూసుకున్నట్లయితే భిన్నమైనటువంటి వాతావరణం నమోదయ్యి స్థానికంగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల తేలికపాటి జల్లులతో పాటు ఉరుముల మెరుపులతో కూడిన వాతావరణం కొనసాగినప్పటికీ కూడా సిటీకి వచ్చేసరికి భిన్నమైన వాతావరణం ఎందుకు అనగానే, ఒక విధంగా కార్బన్ ఎమిషన్, అంటే వాహనాల నుంచి వెలువడే పొగ కానీ, అలాగే మనం ఉత్పత్తి చేసే ఇంధన ఖర్చు ఎక్కువ అవ్వడం వల్ల కూడా ఇట్లాంటి నల్లటి మేఘాలు అనేవి ఉంటాయి. ఒక విధంగా పొడిబారిన మేఘాలు అనేవి ఆకాశాన్ని అల్లుకుని మనకి వర్షంతో కూడిన మేఘాల కింద మనకి కనిపించినప్పటికీ కూడా వాటి వల్ల ఎటువంటి వర్షం రాదనేసి, దానివల్ల అంతేకాకుండా ఈ వేడిమి వాతావరణం ట్రాప్ అయ్యే అవకాశం కూడా ఉందని కూడా చెప్పొచ్చు. ఓకే సార్, ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇప్పుడే మనకు 36 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ ఉన్నాయి. ఇక ముందు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే ప్రతి సంవత్సరం మనకు ఎండల తీవ్రత పెరుగుతూనే వస్తూ ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది?
ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కాలానుగుణంగా ఈ యొక్క వాతావరణంలో మార్పు అనేది సర్వసాధారణంగా ప్రతి సంవత్సరం కూడా కనిపిస్తుంది. గత సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే ఎండాకాలంలో మనకి అంత ఎండవేడిమి వాతావరణం కనిపించినప్పటికీ కూడా ఉష్ణ తీవ్రత ఎక్కడా కూడా 42 డిగ్రీలు దాటలేదని చెప్పొచ్చు. ముఖ్యంగా గత సంవత్సరం నమోదైన గణాంకాల ప్రకారం పరిగణనలోకి తీసుకున్నట్లయితే అత్యధికంగా 40 డిగ్రీల వరకు కూడా ఎండ కొనసాగి తర్వాత క్రమేపీ 38 నుంచి స్థిరంగా కొనసాగిన సందర్భాలు కూడా చూసాము. సో ఒక విధంగా లానినా ఫేజ్లో ఉన్నాం కాబట్టి అట్లాంటి వాతావరణ పరిస్థితులు కొనసాగాయని చెప్పాలి. సో రానున్న రోజుల్లో ఎండ తీవ్రత పెరిగి ఒక విధంగా ప్రస్తుతం న్యూట్రల్ ఫేజ్లో ఉన్నటువంటి ఈ యొక్క ఎలినో కండిషన్స్ కాస్త ఎలినో ఇంకా అధికంగా బలపడే అవకాశం ఉన్న సందర్భంలో ఎండ తీవ్రత కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుందనే చెప్పాలి. సో చూస్తున్నాగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ప్రస్తుతం అయితే వాతావరణంకి సంబంధించి అయితే మనకు ఎండల తీవ్రత కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గరిష్ట ఉష్ణోగ్రతలకు సంబంధించి చాలా ప్రాంతాలు 33 నుంచి 36 డిగ్రీల వరకు కూడా కొనసాగుతూ ఉంది. చాలా ఎక్కువగా మనకైతే ఉత్తర జిల్లాలకు సంబంధించి కూడా ఉన్నాయని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఇక రానున్న రోజుల్లో కూడా మరింత ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము మరింత ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణం మీద ఎల్నినో కండిషన్స్ పడే అవకాశం ఉందని చెప్పేసి ఏప్రిల్ నుంచి అయితే ఈ ప్రభావం మనకైతే చూపించే అవకాశం ఉందంటున్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఈ వెదర్కి సంబంధించిన అప్డేట్స్ కెమెరా పర్సన్ వినోద్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.